బాబాయ్ గారు మీ పేరండి? లక్ష్మీరెడ్డి. లక్ష్మీరెడ్డి. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏనా మాకేం కొనసాగట్లేదండి, పెద్దగా మాకేం ఏం లేదు. ఎరుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చినట్టు రావట్లేదు ఇప్పుడే. అంటే మీకు మంచిగా అనిపించట్లేదా? లేదు. ఎందుకని మంచిగా అనిపించట్లేదు ఈయన వచ్చిన తర్వాత మీకు? దానికి మేమేం చెబుతామంటే మంచిది కాదన్నాం. ఎందుకు అన్నారంటే మేము దానికి మేము ఏం చెప్పాం చూద్దాను. అంటే ఇప్పుడు ఒక మంచి పనికైనా ఒక చెడ్డ పనికైనా ఒక కారణం ఉంటుంది, ఒక కారణం ఉంటుందండి. మరి ఏది ఆయన చేసి మాకు నచ్చడం చెబుతుంది. పరిపాలన మాకు ఏం లేదు. అంటే పథకాల విషయంలో అంటారా? పథకాలు కానీ కొన్ని పద్ధతుల వల్ల కూడా మాకు నచ్చాడు, అంతేగాని ఏం లేదు. అంటే మరి ఈయన వచ్చిన తర్వాత రైతులకి సుభిక్షంగా ఉంది, రైతులకు మంచిగా ఉంది అంటున్నారు కదా, పంటలు ఎక్కువగా పండే ఈయన వచ్చిన తర్వాత అంటున్నారు. అవన్నీ ఒట్టి మాటలేదండి. పంటలు పండలేదంటారు ఈయన వచ్చిన తర్వాత? పంటలు పండలేదా? ఒరి బాగానే అయిందండి. అన్నీ రేట్లే ఏం లేదు. రేట్లే మాత్రం ఉన్నాయండి. రేట్లే ఎంత అండి? 12-13 దాకా ఉన్నాయి, 14 దాకా ఉన్నాయి, అంతే. అంతేనంటారు. మిర్చి పరిస్థితి ఏంటంటారండి మరి? అసలు మరి దారుణం ఉండే, మాకు ఇక్కడ మిర్చి లేదు. మిర్చి లేదు ఇక్కడ. ఓకే. మరి ఇంకేమైనా చెప్పాడు కదా రైతులు 12,000 అనుకుంటున్నారండి. మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, యాడ్లోకి వచ్చాడు. ఏది 12-13 కంటే ఎక్కువ లేదు కదా, రైతులు అల్లాడిపోతున్నారు కదా. అది మరి చెప్పిన మాటల సంగతి ఏంటంటారండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా 13.5 వేసినట్టున్నాడు. రైటేనండి, వేసాడు. మరి ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. అన్నాడు. నువ్వు చెప్పినలా నీకు మొత్తం రుణమాఫీ తీసేస్తానండు అన్నాడు కదా. ఇవాళ ఏం చెప్పిండు? ఇవాళ అదే మాట చెప్పుకొస్తున్నాడు, అంతే కదా. ఏముండదు, ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, కొంచెం పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అన్నారు కదా. అసలు లేడు అంటారంటే అన్న, అసలు ఏ పార్టీకి రాలేడు అన్న చెబుతాడండి. దానికి మేము చెప్పాం అసలు పార్టీకి రాలేడు అంటాడు ఆయన, అంతే. ఏం లేదు, అన్ని అబద్ధ కూతలండి. అబద్ధ కూతలు అంటారు. మరి తల్లికి వందనం అని చెప్పారు, ఎంతమంది ఎన్నో చెబుతుడు. నేను కూడా కొన్ని కోట్ల చెబుతా, ఇచ్చే అయితే కదా, అంతే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు, అంతమందికి ఇస్తాడు. అది మొత్తం ఆడాలు బీరు బాగా కనమన్నాడు. ఎవడుగా అంటాడండి బీరు బాగా అంటే వాళ్ళ సంగతి ఏంటి? ఏమన్నా ఆలోచన ఉండాలి కదా, దానికి ఆలోచన ఉండాలండి. అది అలాంటి మాటలు మాట్లాడతారు తప్పు, శుద్ధ తప్పు అండి. అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఆ మాటలు అనేది తప్పు. మరి ఎలా చెప్పాడు అసలు ఆయన? మరి దొంగడు ఎన్ని మాటలు చెబుతుంటే దిగిపోవడానికి, వాడు తప్పించుకుంటానికి, ఇంక అంతే, ఏం లేదు. నేను నిజాయితీ పరుని, నేను వచ్చిన తర్వాత పంటలు బాగా పండే అంటున్నాడు కదా. అంటే పొద్దుగులు మా మైండ్ తినకాకుండా పొద్దుగులు పంట పండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పండలేదా? ఏంది ఈయన వచ్చాక రేట్లు. ఈయన వచ్చిన తర్వాత బంగారు పాదం పంటలు ఎక్కువగా పండించాడు. అంటే ఇట్టాన్ని ఇప్పుడు చాలా ఇంటానే ఉండ. ఇంకా ఈయన పొద్దుగులు మాకు అయ్యే, అంతే, ఏం లేదండి. కొంచెం కాతో గుర్తు ఏం లేదు. ఇంకా అయ్యే నువ్వు చెప్పేయే, మేము చెప్పేది అయ్యే. ఓకే, మా మొత్తం తెలిసిపోయింది, మాకు రాజకీయం కూడా మాకు తెలిసిపోయిందండి. అది ఈసారి ఎవరు వస్తారు? ఎవడు అప్పుడు సంగతి ఇంకా 4 ఏళ్ళు ఉంది కదండి, ఎప్పుడు ఎవడు చెబుదా. అదే 3 పార్టీలు కలిసి ఇబ్బంది.